నమస్తే అండి. ఈరోజు మనము కేజీఎన్ కిచెన్‌లో చందువ చేపల పులుసు చేస్తున్నామండి. ఇందుకు గాను మనము ముక్కాలు కిలో చేపలు నీట్‌గా కట్ చేసి తెచ్చుకున్నాము. ఇక అల్లము, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాము. అలాగే మనము లీవ్స్‌లో వచ్చి మనం పుదీనా లీవ్స్, కొత్తిమీర లీవ్స్ రెడీ చేసుకున్నాము. కొద్దిగా మిరియాలు, కొద్దిగా మెంతులు, మరి ధనియాలు తీసుకున్నాము. పౌడర్‌లో మిర్చి పౌడరు, తర్వాత వచ్చి పసుపు పొడి, మన ధనియాల పొడి తీసుకున్నాము. ఇక ఒక 2 టమాటాలు తరిగి పెట్టుకున్నాము. సాల్ట్ తీసుకున్నాము. ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నాము. రెడీగా పెట్టుకున్నాము. సో, ఇప్పుడు ఇక మనము స్టార్ట్ చేద్దాము. ముందుగా కడాయి పెట్టి అందులో కొద్దిగా మన ధనియాలు మరియు మెంతులు, జీలకర్ర లైట్‌గా వేస్తాము. వేయించిన తర్వాత దాన్ని రోట్లో గానీ, మిక్సీలో గానీ కొద్దిగా దంచుకోవాలి. మరి మరి నున్నగా లేకుండా నార్మల్‌గా దంచుకోవాలి. అందులో దంచుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని తీసి మనం తనిగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె పోసి అందులో ఆవాలు, ఉద్దిపప్పు వేసిన తర్వాత చిటపటలాడిన తర్వాత మనము ఇప్పుడు తరిగిన ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి వేస్తున్నాము. అలాగే అల్లం ముక్కలు కూడా ఇందులో వేసి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా ఇందులో మనం మిక్స్ చేసాము. కావాలంటే ఈ టైంలో మనం పుదీనాకులు కూడా అందులో వేసుకోవచ్చు. పుదీనా కూడా లైట్ ఫ్రై అయితే ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే. ఇప్పుడు మనము బాగా తరిగి పెట్టిన ఒక పెద్ద టమాటాని ముక్కలను ఇందులో యాడ్ చేస్తున్నాము. ఈ టమాటా ముక్కలోంచి కొద్దిగా వాటర్ ఇస్తుంది. ఆ వాటర్‌తో కూడా మొత్తం అక్కడున్న వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడుకుతాయి. ఈ టైంలో మనం కొద్దిగా కావాలన్నా ఉప్పు కూడా వేసుకోవచ్చు. మనము ఇందులో కొద్దిగా మనం పసుపు యాడ్ చేసాము. దానివల్ల ఏమవుతుందంటే పసుపు కొద్దిగా ఆ పచ్చి వాసన అనేది వెళ్ళిపోతుంది ఎర్రగడ్డలో గానీ, వీటిలో గానీ. ఇప్పుడు మనము నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుసు దీనిలో పోస్తున్నాము. చింతపండు మనకి టేస్ట్ తగినట్టుగా ఎక్కువ పులుసు పెట్టుకున్నామంటే కొద్దిగా ఎక్కువ నానబెట్టుకోవాలి. మనం తక్కువ పులుసు పెడుతున్నాము. సో, ఇందులో మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకున్నాము. చూడండి బాగా కుతకుతలాడిపోతుంది పులుసు. ఇలాగే మనము మీడియం ఫ్లేవర్‌లో పెట్టి మూత పెట్టి కొంచెం బాగా పులుసుని ఉడకనిద్దాము. సో, రెడీ అయిపోయింది. ఘాటుగా నీట్‌గా వాసన వస్తుంది. సో, మనం ఇందులో ఇప్పుడు మనము చేప ముక్కల్ని యాడ్ చేయబోతున్నాము. ఓకే. బాగా ఉడికిపోయింది. మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు మన చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసి అందులో మనం వేస్తాము. అవి టోటల్‌గా మునిగే వరకు మనం వేయాలి. కొద్దిగా వాటర్ తక్కువైనప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. సో, చేప ముక్కలు తక్కువ ఫ్లేమ్‌లో కూడా ఉడికిపోతాయి కాబట్టి కొద్దిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మనం చేపల ముక్కలను ఉడికిస్తాం. బాగా సౌండ్ వస్తుంది. చూద్దామా? ఓకే అండి. నీట్‌గా చేప ముక్కలు ఉడికినట్టుగా అనిపిస్తుంది మనకిప్పుడు. ఓకే. చూద్దాం. ఈ టైంలో మనం కొద్దిగా నీట్‌గా తరిగి పెట్టుకున్నటువంటి మనం కొత్తిమీర ఆకుల్ని కాడలతో కూడా అలాగే ఏస్తానమాట. కొత్తిమీర కాడలు, ఆకుల వల్ల ఏమవుతుందంటే ఆహ్, స్మెల్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఎప్పుడెప్పుడు తిందామనే ఒక ఆశ కలిగించే విధంగా ఉంటుందన్నమాట. ఉడికిన తర్వాత. అలాగే పుదీనా కూడా మనం ఫస్ట్‌లో పుదీనా ఏసుకున్నాం కదా! సో, ఇప్పుడు మనం పులుసు ఎలా ఉందో ఉప్పు సరిపోయిందని టేస్ట్ చేద్దామండి. తీసుకొని చిన్న గిన్నెలు తీసుకున్నాము. టేస్ట్ చేస్తున్నాము. ఓకే. నైస్. బాగొచ్చింది. చేప ముక్కల్ని ప్రతిసారి గంటెతో కలబెట్టామంటే ఇరిగిపోతాయి కాబట్టి మనం అట్లే ప్యాన్‌ని కొద్దిగా ఊగించి, ఆడించి అలాగ కొద్దిగా మనము ముక్కల్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. హ్మ్. ఇది ఎక్కువ గంటెతో కలబెట్టామంటే పగిలిపోతాయనమాట. ఇరిగిపోతాయి. సో, ఈ టైంలో కొద్దిగా మనం ఏం చేస్తున్నామంటే ఆ దంచి పెట్టుకున్నటువంటి మనం ఫస్ట్‌లో రెడీ చేసుకున్నటువంటి ధనియాలు, మిరియాలు, మెంతుల పౌడర్‌ని దీనిలో యాడ్ చేసుకున్నాము. ఆ! దానిలో వెల్లుల్లి కూడా ఉందండి. సో, పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని రైస్‌తో గాని, టిఫిన్‌తో గాని తినొచ్చు. నేను దోసతో తింటున్నాను. చూద్దాం ఎలాగో టేస్ట్ చేద్దాము. ఆ! ఓకే. కొద్దిగా దోస తీసుకుంటున్నాను. సో, పులుసుతో తిందాం ఎలా ఉందో చూద్దాము పులుసు. వావ్! సూపర్. మీరు ట్రై చేయండి. థాంక్ యూ.